అంటే ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారా, లేదంటే కొత్తదనాన్ని ప్రయత్నం చేస్తున్నారా, సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, సిరీస్లు చూసి అలానే చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, ఇలా ఒకదాని వెంట ఒకటి మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో డాక్టర్ ప్రణీత అనే ఒక మహిళ లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన అత్తింటి వారు వేధిస్తున్నారు, భర్త పట్టించుకోవడం లేదు, తరచుగా పదే అత్తింటి వారు అత్త మామ నాపై దాడి చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు కూడా బయట పెట్టేసింది. ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త కూడా పట్టించుకోవడం లేదంటూ సెల్ఫీ వీడియోలో చెప్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సో ఇప్పుడు నేను చెప్పబోతుంది డాక్టర్ ప్రణీతకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్. సో కర్మన్ ఘాట్లో జీవనాసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో బెడ్ పైన కొంత ఇబ్బందికర వైద్యాన్ని తీసుకుంటోంది ప్రణీత. ప్రస్తుతం వైద్యులు చూసినా కూడా ప్రణీత ఆరోగ్య పరిస్థితి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని చెప్తున్నారు. ఎప్పుడు అడిగినా కూడా ఇదే సమాధానం దొరుకుతోంది. అయితే కేజీ బంగారం, కేజీ వెండి 20 లక్షల రూపాయల కట్నంగా తీసుకున్నాడు సికిందర్ ప్రణీత రెడ్డి దగ్గర నుంచి. 2 నెలల క్రితం వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కట్నంగా కేజీ బంగారం, కేజీ వెండి, 70 లక్షల రూపాయల కట్నం కూడా తీసుకున్నారు. భర్త, అత్తామామ, ఆడపడుచు వేధింపులు తాళలేకే తన కుమార్తె ప్రణీత ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయాల్సి వచ్చిందని చెప్పి కుటుంబీకులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు కూడా పట్టించుకోలేరు. ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి డాక్టర్ ప్రణీత ప్రస్తుతం తన భర్త, అత్తామామ అందరూ కూడా పరారిలో ఉన్నారు. ప్రణీతకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో మనం చూస్తే కనుక ఒకదాని మించి ఒకటి. మొన్న మధ్య మనం మీర్పేట ఘటన చూసాం, అంతకుముందు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలుగా ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి? మానవత్వం పూర్తిగా మంటగలవడమే, బంధువులు, బంధుత్వాలు అన్నీ కూడా పూర్తిగా కాలరాయడమే ఒక కారణం కనబడుతోంది. సో ఇక్కడ కట్టుకున్న భార్యను చంపినవాడు ఒకడైతే, కట్టుకున్నటువంటి భార్యని హింసించి చిత్రవదలకు గురి చేసి ఆత్మహత్య యత్నానికి దారితీసేంత వరకు చేసిన వ్యక్తి ఇంకొకరు, కట్టుకున్న భార్యని చంపేసిన ఇంకొకరు, భర్తని పెట్రోల్ పోసి తగలబెట్టిందో భార్య, ఇలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా కొంత ఇబ్బందికర విషయాలే సమాజంలో. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కూడా కలగజేస్తున్నాయి. సో నేను చెప్తున్న వార్త ప్రణీతకు సంబంధించిన అంశం కాబట్టి ఒకసారి ప్రణీత కుటుంబీకులు తన కూతురు ఎంతలా బాధపడింది, భర్త ఎంతలా వేధించాడు, అత్తమామ ఎంత ఇబ్బందులు పెట్టారని తమ ఆవేదనని ఆర్టీవీతో వ్యక్తపరిచారు. ఒకసారి ఆ ఆర్టీవీతో వ్యక్తపరిచిన నేపథ్యంలో ఆ కుటుంబం ఏం మాట్లాడిందో చూద్దాం. అత్తింటి వేధింపులు తట్టుకోలేక గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న ప్రణీత రెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి తను జీవన్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారని చెప్పొచ్చు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం నిలకడగా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న మరి ప్రణీత రెడ్డి ఎందుకని ఈరోజు ఇలాంటి పరిస్థితికి గల కారణం ఏంటనే విషయాలు కూడా నేను మనం వాళ్ళ బ్రదర్స్ని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా ప్రణీత రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుని అంటే ఇంట్లో ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్న మరి ఆ వ్యక్తి ఎందుకని ఇప్పుడు దాకా కూడా ప్రణీత రెడ్డిని చూడడానికి రాలేదు. అలాగే 4 ఏళ్ల పాప ఉన్నా కూడా అసలు ఇప్పుడు వరకు కూడా పట్టించుకున్నట్టుగా, అంటే దీని అంతటికీ కారణం అతనే అన్న విషయం తెలుస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకని కనీసం కాపురం చేసి ఒక బిడ్డకి జన్మనిచ్చాను అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడు వరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ తల్లిదండ్రులు, బ్రదర్స్ అయితే వాపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనతో పాటు ప్రణీత రెడ్డి తల్లిగారు అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు ప్రణీతకి ఎలా ఉందమ్మా? ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అలా ఆరోగ్య పరిస్థితి అయితే కిటికీలోనే ఉంది మేడం. 72 అవర్స్ అని ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. ఇప్పుడు 3 డేస్ అయింది, ఇంకా ఐసీలోనే ఉన్నది మేడం. ఏమి మాట్లాడలేని స్థితిలో ఉన్నది ఆమెనైతే ఇప్పటికీ. అమ్మ అసలు ఏం జరిగింది? దాదాపుగా వాళ్ళు ఒక సంవత్సరం వరకు ప్రేమించుకున్నారు, తర్వాత మీకు చెప్పడం జరిగింది, ఘనంగా పెళ్లి చేశారు. మరి ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారు? వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు మేడం. యుఎస్లో వాళ్ళ చిన్న చెల్లెలు దివ్య అని ఉంటుంది, ఆమె వలన గొడవలు వచ్చినవి. వస్తే మా పాప ఇండియాకి వచ్చేసింది. వచ్చిన తర్వాత అతను కూడా ఒక 1 ఇయర్కి వచ్చేసాడు మేడం. వచ్చేసిన తర్వాత ఇంకా ఉండే మేడం. ఆ తర్వాత అత్తింట్లో ఉంది మేడం. భర్త ఉంటలేడు ఇక్కడ. మా పాప అమెరికా నుంచి తన కూతుర్ని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేసిందమ్మా? తన కూతురు అమెరికా అప్పుడు ప్రెగ్నెన్సీ మేడం, అప్పటికి ఇంకా డెలివరీ కాలేదు. ఇక్కడికి వచ్చాకే తను బిడ్డని వచ్చిన తర్వాతనే కన్నది మేడం. కన్న తర్వాత కూడా ఎప్పుడు భార్యని కానీ కూతురుని కానీ చూసుకెళ్ళాడు అతను. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ అతను బయటికి వెళ్ళిపోయేవాడు. నెల్లూరుకి వెళ్తున్నా అని బిజినెస్ అని చెప్పేసి వెళ్ళేవాడు. పాప ఇంట్లో ఉన్నప్పుడు నెల్లూరులో ఉండేవాడు.
పాప మా ఇంటికి అతను లేడు కదని వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళతో వచ్చి ఉండే అతను వాడు నిన్న నేను ఏదో ఒక ఛానల్లో చూశాను మేడం, ఆయన మాట్లాడిన లైవ్. నాతోని ఎన్నేళ్ళు సంసారం చేసింది, 6 ఏళ్ళు అయింది కదా మ్యారేజ్ అని అన్నప్పుడు, అతను ఇంట్లో లేనప్పుడు ఎవరితో ఎట్లా సంసారం చేస్తుంది మేడం చెప్పండి మీరు. మీకు అప్పీల్ చేస్తున్నాను నేను. అంటే అమ్మ మామూలుగా ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజైనా మీ కూతురు మీ దగ్గరకు వచ్చి ఇలా మీ అల్లుడు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అత్త మామ ఇలా టార్చర్ పెడుతున్నారు అంటే ఈరోజు చెప్పడం జరిగిందా? చెప్పడం జరిగింది మేడం. మేము 10 సార్లు ప్రశ్నించాము వాళ్ళ పేరెంట్స్ను, సర్ది చెప్పుతుండే. మేము కూడా మా అమ్మాయికి సర్ది చెప్పినాము, అతింటి వాళ్ళు అలానే ఉంటారు అని అంటే ఆ టార్చర్ కూడా మా పాప చాలా భరించింది. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపడుచు ఉంటుంది, ఝాన్సీ సౌసుల్ రెడ్డి. చిన్న అమ్మాయి ఏమో యుఎస్లో ఉంటుంది, దివ్య అనేది. సౌసుల్ రెడ్డి ఝాన్సీ ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళు ఉన్నందుకు కొడుకు కోడలను కలవనీయకుండా ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి టార్చరు పెట్టింది. అన్నం పెట్టలేదు, చిన్న పాపను ముట్టుకోలేదు. ఆమె జాబు చేద్దామంటే కూడా బయటికి వెళ్ళనియలేదు. ఏమో టార్చర్ పెట్టారు. ఆమె రూమ్లో బెడ్రూమ్లో కరెంటు బంద్ చేయడము, ట్యాపులు బంద్ చేయడం ఇలాంటివి చేసింది మేడం. అట్లా కూడా మా పాప ఉన్నది ఓపికతో. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది మేడం? ఇన్ని గొడవలు అయినా కానీ భరించుకున్నది మేడం. అయితే అమ్మ ముఖ్యంగా కొన్ని వీడియోలు కూడా మనం చూడడం జరిగింది. ప్రణీతారెడ్డి తన మామ అత్త ఇద్దరు కూడా తనని ఏ విధంగా హింసించాడు, మెడగట్టి బయటికి పంపించడం కూడా మనం చూసాం, వీడియోలో కూడా మనం చూస్తాం. అయితే ప్రస్తుతానికి అసలు అంటే అంత వేధింపులు అవుతున్నప్పటికీ కూడా ప్రణీతారెడ్డి ఎందుకని ఆ ఇంట్లోనే వాళ్ళ అత్త మామలతోనే కలిసి ఎందుకు ఉండాలి అంటే పాప పెద్దగా అయింది మేడం. పాపకు 5 years వచ్చేసినాయి. ఇప్పుడు భర్త కావాలి కదా, మాకు భర్త సపోర్టింగ్ ఉండాలిగా. ఎన్ని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తగ్గట్టు ఉంటుంది. పాప పెద్దగా అవుతుంది, వేరే వాళ్ళకు ఏమి ఆన్సర్ చేయాలి, పాప నాన్న ఎక్కడ ఉండాలి, భర్త మారుతారేమో అని చెప్పేసి